ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అద్దంకి ఇన్ఛార్జి డాక్టర్ అశోక్ బాబు గారు, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బాపట్ల ప్రకాశం జిల్లా టాస్క్ ఫోర్సు అధ్యక్షులు, ప్రకాశం జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు, బాపట్ల జిల్లా పార్టీ పరిశీలకులు మాధవన్న గారు, మన బల్లికురవ మండల అధ్యక్షుడు దేవినేని కృష్ణ, ఓట్ల నాగేశ్వరరావు, జ్యోతి హనుమంతరావు, కోటిరెడ్డి గారు, అందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే మెంబర్షిప్ పార్టీ కమిటీలు నియామకం గురించి జగన్ గారు చాలా కసరత్తు చేస్తూ ఏ జిల్లాలో పార్టీకి అన్ని జిల్లాల్లో కమిటీల మీద పూర్తి చేస్తూ బాపట్ల జిల్లాలో కొంచెం వీక్గా ఉందని టాస్క్ ఫోర్స్ అధ్యక్షులుగా వేసి బత్తుల బ్రహ్మారెడ్డి గారిని వేరే జిల్లాకు పొమ్మంటే నా సొంత జిల్లా బాపట్ల, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ నిన్న బాపట్ల అయిపోయింది, ఈరోజు అద్దంకి, రోజుకు కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కమిటీల ద్వారా చేసేదానికి బాగా కృషి చేస్తూ ఉన్నారు. మనం పార్టీని గ్రామ స్థాయి నుంచి చేయాలంటే ప్రతి గ్రామంలో 7 విభాగాల కమిటీలకి ఒక్కొక్క విభాగానికి 15 మంది చొప్పున నియమించుకోవాలి. అది నియమించి మొత్తం డిజిటలైజ్ చేసి ఎప్పటికప్పుడు పార్టీకి పంపిస్తూ ఉండాలి. దీని మీద చాలా చేస్తూ ఇప్పుడు మీ గ్రామంలో ఎన్ని కమిటీలు ఉన్నాయో, మీ గ్రామంలో కొత్తగా ఎవరన్నా పార్టీలో చేరాలంటే గవర్నమెంట్ వచ్చినాక ఆ కమిటీలన్నీ ఆమోదం పొందితేనే వాళ్ళని చేర్చుకుంటారు. వాళ్ళందరికీ ఒక ఐడి కార్డు ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యతనిస్తారు. ఈ విధంగా పార్టీని బలోపేతం చేసేందుకు మాకన్నా ఎక్కువ బ్రహ్మారెడ్డి గారు, నాగార్జున గారు అన్ని సూచనలు చేస్తారని తెలియజేస్తూ నేను విరమించుకుంటున్నాను.